అయితే నేను బతికున్న విషయం నీకు తెలుసని అనుమానం వచ్చిందేమో. అందుకే మీ బాబాయ్ నిన్ను ఫాలో అవుతూ వచ్చాడు. భయ్యా, వాళ్ళు పకడ్బందీగా నీ మీద ప్లాన్ చేశారేమో. ఒకవేళ నేను దొరికితే అది నీ వల్లే భయ్యా. నా వల్ల కాదు, నువ్వే ఓవర్ యాక్షన్ చేసి దొరికేలా ఉన్నావు. నేను ఓవర్ యాక్షన్ చేసినా నన్ను కనిపెట్టడం ఎవ్వరి తరం కాదు అని నువ్వనుకుంటున్నావు. అనుకోవడం కాదు భయ్యా, అదే నిజం. ముందు ముందు నువ్వు నీ పిచ్చి తగ్గించుకో. ఏంటి? అదే, నీకు వసుధార మీదున్న పిచ్చి కొన్నాళ్ళు తగ్గించుకో. అలాగైతేనే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. నీ మరదలు నీకు సొంతం అవుతుంది. నా ఎండి సీట్ నాకు దక్కుతుంది. అసలు ఆయన ఎందుకు ఇలా చేశావు? కొన్నాళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండమని చెప్పాను కదా. చెప్పడం ఈజీనే భయ్యా, కానీ ఉండడమే చాలా కష్టం. నా మరదల్ని చూడకుండా ఉండాలని ఎంత ట్రై చేసినా అది నా వల్ల కావట్లేదు భయ్యా. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే తను శాశ్వతంగా నీకు దూరం అయిపోతుంది. భయ్యా, అలా మాత్రం అనొద్దు. నేను చెప్పేది నిజమే. నువ్వు ఇలా చీటికి మాటికి బయట తిరిగితే ఖచ్చితంగా దొరికిపోతావు. అప్పుడు వాళ్ళు నువ్వు బతికే ఉన్నావని నిరూపించి ఆ మనుగాని బయటికి తీసుకొస్తారు. అప్పుడు ఆ మనుగాని మా బాబాయ్ దత్త తీసుకుని నెత్తి మీద పెట్టుకుని ఊరెగుతాడు. ఆ వసుధారేమో కాలేజీని చూసుకుంటూ రిషిగాన్ని వెతికి పట్టుకుంటుంది. ఇక నేనేమో వాళ్ల సంతోషాన్ని చూస్తూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాను. నువ్వేమో చిప్పకుడు జైల్లో చిప్పకుడు తింటూ ఉండాలి. అర్థమైందా? అర్థమైంది భయ్యా. బ్రదర్, అయిపోయిందేదో అయిపోయింది. చికెన్ నుంచి అయినా బయటకు రాకుండా ఉంటాం. సరే భయ్యా, ఉంటాను.